హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏప్రిల్ 19th కరెంట్ అఫైర్స్ గురించి చూస్తున్నాం. చాలా మంచి క్వశ్చన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, 2026లో ప్రపంచ కాలేయ దినోత్సవం థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి, సాలిడ్ హ్యాబిట్స్ స్ట్రాంగ్ లివర్ అండి. వరల్డ్ లివర్ డే, దీన్నే ప్రపంచ కాలేయ దినోత్సవం అంటారు. ఇది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న జరుపుకుంటారండి. కాలేయం మన శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం అండి. ఇది బైల్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎంజైమ్స్ ఉండవు కానీ కొవ్వుల ఎమల్సిఫికేషన్‌కు అవసరం అండి. విటమిన్స్ ఏ, డి, ఈ, కే మరియు విటమిన్ బి12 నిల్వ చేస్తుందండి. మన క్వెషన్ ఏంటంటే 2026లో ప్రపంచ కాలేయ దినోత్సవం థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, సాలిడ్ హ్యాబిట్స్ స్ట్రాంగ్ లివర్. అయితే ఈ వరల్డ్ లివర్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటామండి? ఏప్రిల్ 19న జరుపుకుంటాం. అయితే ఈ కాలేయం గురించి కొంచెం తెలుసుకుంటే, మన శరీరంలో అతిపెద్ద అంతర్గత అవయవం అండి ఇది. ఇది బైల్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో ఎంజైమ్స్ ఉండవు కానీ కొవ్వుల ఎమల్సిఫికేషన్‌కు అవసరం అండి. అయితే కొవ్వులో కరిగే విటమిన్స్ ఏవండి? ఏ, డి, ఈ, కే మరియు బి12 నిల్వ చేస్తుందండి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. శతాబ్దానికి పైగా కనిపించలేదని భావించిన ఏ పక్షి ఆస్ట్రేలియాలో మళ్ళీ కనుగొనబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ, నైట్ ప్యారట్ అండి. నైట్ ప్యారట్ చిన్న పచ్చ పసుపు రంగు పక్షి అండి. ఇది ఆస్ట్రేలియా ఎడారి ప్రాంతాలకు చెందినది. గడ్డి పొదల్లో దాగి ఉండగలదండి ఇది. డిడ్లీ టిప్ మరియు టింక్ టింక్ వంటి ప్రత్యేక శబ్దాల ద్వారా గుర్తించబడిందండి. సో ఎంతండి? శతాబ్దానికి పైగా కనిపించలేదని భావించిన ఏ పక్షి ఆస్ట్రేలియాలో మళ్ళీ కనుగొనబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ, నైట్ ప్యారట్ అండి. ఈ నైట్ ప్యారట్ చిన్న పచ్చ పసుపు రంగు పక్షి అండి. ఇది ఆస్ట్రేలియా ఎడారి ప్రాంతాలకు చెందినది. గడ్డి పొదల్లో దాగి ఉండగలదు. డిడ్లీ టిప్ మరియు టింక్ టింక్ వంటి ప్రత్యేక శబ్దాల ద్వారా గుర్తించబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. అభివృద్ధి చెందుతున్న క్రికెట్ దేశాలతో కూడిన ఏ టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ సి, ఐసీసీ మహిళా టీ20ఐ ఛాలెంజ్ ట్రోఫీ 2026 అండి. ఈ టోర్నమెంట్ రువాండాలోని కిగాలీలో ఏప్రిల్ 18 నుండి ప్రారంభమైందండి. పాల్గొనే దేశాలు ఏవంటే రువాండా, ఇటలీ, నేపాల్, యూఎస్ఏ, వనాటు అండి. ఫార్మాట్ ఏంటంటే డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ అండి. అంటే ప్రతి జట్టు ఇతర జట్లతో 2 సార్లు ఆడుతుందండి. మన క్వెషన్ ఏంటంటే అభివృద్ధి చెందుతున్న క్రికెట్ దేశాలతో కూడిన ఏ టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి, ఐసీసీ మహిళల టీ20ఐ ఛాలెంజ్ ట్రోఫీ 2026 అండి. అయితే ఇది ఎక్కడ ప్రారంభమైందంటే రువాండాలోని కిగాలీలో ఏప్రిల్ 18 నుండి ప్రారంభమైందండి. పాల్గొనే దేశాలు ఏవంటే రువాండా, ఇటలీ, నేపాల్, యూఎస్ఏ, వనాటు అండి. అయితే ఇది ఏ ఫార్మాట్‌లో జరుగుతుందంటే డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్ అండి. అంటే ప్రతి జట్టు ఇతర జట్లతో 2 సార్లు ఆడుతుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మిస్ షేక్ ఇండియా 2026 బిరుదు ఎవరికి ప్రదానం చేయబడింది? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి, నిషితా యోగేష్ అంతర్కర్ అండి. ఈ కార్యక్రమం ముంబైలో ఏప్రిల్ 17, 2026న జరిగిందండి. హిరోహమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిందండి దీన్ని. భారత్, జపాన్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే దీని లక్ష్యం అండి. తదుపరి దశ నిషిత జూన్ 13, 2026న జరిగే మిస్ షేక్ జపాన్ ఫైనల్ సెలక్షన్‌లో పాల్గొనడానికి జపాన్‌కు వెళ్తారండి. సో మన క్వెషన్ ఏంటంటే మిస్ షేక్ ఇండియా 2026 బిరుదు ఎవరికి ప్రదానం చేయబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, నిషితా యోగేష్ అంతర్కర్ అండి. అయితే ఇది ఎక్కడ జరిగింది ఈ కార్యక్రమం అంటే ముంబైలో జరిగిందండి ఏప్రిల్ 17, 2026న. అయితే ఎవరు నిర్వహించారంటే హిరోహమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిందండి. దీని లక్ష్యం ఏంటంటే భారత్, జపాన్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యం అండి. అయితే తదుపరి దశ ఎప్పుడు జరుగుతుందంటే ఈ నిషిత జూన్ 13, 2026న జరిగే మిస్ షేక్ జపాన్ ఫైనల్ సెలక్షన్‌లో పాల్గొనడానికి జపాన్‌కు వెళ్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హైదరాబాద్‌లో జరిగిన బౌల్డర్స్ క్లాసిక్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్ విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శుభంకర్ శర్మ అండి. ఇది ఆయన టూర్ ఛాంపియన్‌షిప్ 2021 జంషెడ్పూర్ తర్వాత మొదటి దేశీయ ఈవెంట్ అండి. ఆయన చివరిసారి పీజీటీఐ విజయం 2017లో కోల్కతాలో సాధించారండి. డీపీ వరల్డ్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాలో 6 సార్లు విజేత అండి. సో మన క్వెషన్ ఏంటంటే ఎక్కడ హైదరాబాద్‌లో జరిగిన బౌల్డర్స్ క్లాసిక్ 2026 గోల్ఫ్ టోర్నమెంట్ విజేత ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, శుభంకర్ శర్మ అండి. ఇది ఆయన టూర్ ఛాంపియన్‌షిప్ 2021 జంషెడ్పూర్ తర్వాత మొదటి దేశీయ ఈవెంట్ అండి. ఆయన చివరిసారి
పీజీటీఐ విజయం 2017లో కోల్కతాలో సాధించారండి. అయితే డీపీ వరల్డ్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియాలో 6 సార్లు విజేత అండి అతను. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మావో సాంటాగా ప్రసిద్ధి చెందిన ఏ బ్రెజిలియన్ బాస్కెట్బాల్ దిగ్గజం 68 సంవత్సరాల వయసులో మరణించాడు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ డి ఆస్కార్ స్మిడ్ అండి. ఈయన బ్రెజిల్‌లోని నటాల్లో జన్మించారండి. ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పాయింట్స్ సాధించిన వ్యక్తి అండి ఈయన. 1093 పాయింట్స్ సాధించారండి. ఒకే ఒలింపిక్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు 55 పాయింట్లు స్పెయిన్‌పై 1988లో సాధించారండి. అత్యంత దీర్ఘకాల ప్రొఫెషనల్ కెరీర్ 29 సంవత్సరాలండి. 1974 నుండి 2003 వరకు కొనసాగారండి ఇందులో. సో, మన క్వెషన్ ఏంటంటే ఎలా అండి ప్రసిద్ధి చెందారు? మావో సాంటాగా ప్రసిద్ధి చెందిన ఏ బ్రెజిలియన్ బాస్కెట్బాల్ దిగ్గజం 68 సంవత్సరాల వయసులో మరణించాడు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆస్కార్ స్మిడ్ అండి. అయితే ఈయన ఎక్కడ జన్మించాడండి? బ్రెజిల్‌లోని నటాల్లో జన్మించారు. ఈయన రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే ఒలింపిక్ చరిత్రలో అత్యధిక పాయింట్స్ ఎంత అండి? 1093 సాధించిన వ్యక్తి అండి ఈయన. అలాగే ఒకే ఒలింపిక్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు 55 పాయింట్లు స్పెయిన్‌పై ఎప్పుడు 1988లో కూడా సాధించారు. అలాగే అత్యంత దీర్ఘకాల ప్రొఫెషనల్ కెరీర్ అండి అతనిది. 29 సంవత్సరాలు మొత్తం 1974 నుండి 2003 వరకు కొనసాగారండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. సెమీ కండక్టర్ సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి యూఎస్ ఆధ్వర్యంలోని పాక్ సిలికా ఇనిషియేటివ్‌లో ఏ దేశం చేరింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫిలిప్పీన్స్ అండి. ఈ పాక్ సిలికా ఇనిషియేటివ్‌ను యునైటెడ్ స్టేట్స్ డిసెంబర్ 2025లో ప్రారంభించిందండి. ఫిలిప్పీన్స్ ఏప్రిల్ 2026లో 13వ సభ్యదేశంగా చేరిందండి. భారత్ ఫిబ్రవరి 20, 2026న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చేరిందండి. పాక్ సిలికా ఫండ్ చూసుకుంటే ప్రారంభ నిధి $250 మిలియన్ అండి. అంతర్జాతీయ ఖనిజాలు మరియు చిప్ ప్రాజెక్టుల కోసం వినియోగం అండి. సో, మన క్వెషన్ ఏంటంటే సెమీ కండక్టర్ సరఫరా గొలుసులను బలోపేతం చేయడానికి యూఎస్ ఆధ్వర్యంలోని పాక్ సిలికా ఇనిషియేటివ్ ఏ దేశం చేరింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఫిలిప్పీన్స్ అండి. ఈ పాక్ సిలికా ఇనిషియేటివ్‌ను ఎవరండి? యునైటెడ్ స్టేట్స్ డిసెంబర్ 2025లో ప్రారంభించిందండి. ఫిలిప్పీన్స్ ఏప్రిల్ 2026లో ఎన్నండి 13వ సభ్యదేశంగా చేరిందండి. భారత్ ఫిబ్రవరి 20, 2026న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో చేరిందండి. పాక్ సిలికా ఫండ్ గురించి చూసుకుంటే ప్రారంభ నిధి $250 మిలియన్ అండి. అంతర్జాతీయ ఖనిజాలు మరియు చిప్ ప్రాజెక్టుల కోసం వినియోగిస్తారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. హార్మోజ్ జలసంధికి గ్లోబల్ సముద్ర భద్రతా కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ ఏ కీర్ స్టార్మర్ మరియు ఎమాన్యుయల్ మాక్రాన్ అండి. తెలుసు కదండి వీళ్ళు. ఒకరు కీర్ స్టార్మర్ అనే వ్యక్తి యూకేకి, అలాగే ఎమాన్యుయల్ మాక్రాన్ అనే వ్యక్తి ఫ్రాన్స్ నాయకులండి. ఈ కార్యక్రమాన్ని యూకే మరియు ఫ్రాన్స్ నాయకులు ప్రారంభించారండి. హార్మోజ్ జలసంధి తెలుసు కదండి. ఇప్పుడు బాగా న్యూస్‌లో మీరు వింటున్నారు. ప్రపంచంలో ముఖ్యమైన చమురు రవాణా మార్గం అండి అది. మీకు ఆల్రెడీ తెలుసు. సుమారు 40 దేశాలను ప్రారంభ వర్చువల్ సమావేశానికి ఆహ్వానించారండి. భారత్ కూడా ఇందులో పాల్గొనడం నిర్ధారించిందండి. ఓకేనా? సో, మన క్వెషన్ ఏంటంటే హార్మోజ్ జలసంధికి గ్లోబల్ సముద్ర భద్రతా కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కీర్ స్టార్మర్ మరియు ఎమాన్యుయల్ మాక్రాన్ అండి. ఎవరండి వీళ్ళంటే యూకే మరియు ఫ్రాన్స్ నాయకులండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హార్మోజ్ జలసంధి ప్రపంచంలో ముఖ్యమైన చమురు రవాణా మార్గం అండి. మీకు ఇది కూడా తెలుసు. అయితే సుమారు 40 దేశాలను ప్రారంభ వర్చువల్ సమావేశానికి ఆహ్వానించారండి. ఇందులో భారత్ కూడా పాల్గొనిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏఐసిటిఈ వాణి 3.0 పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉన్నత విద్యలో భారతీయ భాషల వినియోగాన్ని బలోపేతం చేయడం అండి. ఏఐసిటిఈ తెలుసు కదండి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండి. విద్యార్థులు తమ మాతృభాషలో నేర్చుకున్నప్పుడు విషయాలను బాగా అర్థం చేసుకుంటారండి. అకాడమిక్స్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో ప్రదర్శిస్తారు. పరిశోధన మరియు ఆవిష్కరణలు ఎక్కువగా పాల్గొంటారని భావిస్తుందండి. సో, మన క్వెషన్ ఏంటంటే ఏఐసిటిఈ వాణి 3.0 పథకం ప్రధాన లక్ష్యం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉన్నత విద్యలో భారతీయ భాషల వినియోగాన్ని బలోపేతం చేయడం అండి. అయితే ఈ ఏఐసిటిఈ ఫుల్ ఫామ్ ఏంటంటే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండి. అయితే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే విద్యార్థులు తమ మాతృభాషలో నేర్చుకున్నప్పుడు విషయాలను బాగా అర్థం చేసుకుంటారు. అకాడమిక్స్‌లో మరింత ఆత్మవిశ్వాసంతో ప్రదర్శిస్తారు. అలాగే పరిశోధన మరియు ఆవిష్కరణలో ఎక్కువగా పాల్గొంటారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఏఐ ఆధారిత మైనింగ్ సిస్టమ్స్ కోసం విక్రమ్ సోది
సెంటర్‌ను ఏ సంస్థ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఐఐటి ఖరగ్‌పూర్ అండి. ఈ కేంద్రం ఐఐటి ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ అంటే తెలుసు కదండీ! 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా ప్రారంభించబడిందండి. 15,00,00,000 నిధులు 5 సంవత్సరాల కాలానికి ఉందండి. దీని స్థాపకుడు విక్రమ్ సోది అండి. ప్రధాన అంశాలు చూసుకుంటే ఖనిజ అన్వేషణ, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, భద్రతా పర్యవేక్షణ. సో, గుర్తుంచుకోవాలి. ఏఐ ఆధారిత మైనింగ్ సిస్టమ్స్ కోసం ఏదండి విక్రమ్ సోది సెంటర్‌ను ఏ సంస్థ ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఐఐటి ఖరగ్‌పూర్ అండి. ఈ కేంద్రం ఐఐటి ఖరగ్‌పూర్ ప్లాటినం జూబ్లీ అంటే 75 సంవత్సరాల వేడుకల సందర్భంగా ప్రారంభించబడిందండి. అయితే 15,00,00,000 నిధులు 5 సంవత్సరాల కాలానికి ఉందండి. స్థాపకుడు విక్రమ్ సోది అండి. ప్రధాన అంశాలు చూసుకుంటే ఖనిజ అన్వేషణ, ప్రొడక్టివ్ మెయింటెనెన్స్, భద్రతా పర్యవేక్షణ, ఈఎస్జీ అంటే ఎన్విరాన్మెంటల్, సోషల్, గవర్నెన్స్ విశ్లేషణ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. భవిష్యత్ ఒలింపిక్స్ అంటే 2030, 34 కోసం క్రీడాకారుల డీఎన్ఏ మ్యాపింగ్‌కు స్పోర్ట్స్ జీనోమిక్స్ ప్రోగ్రామ్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్ అండి. ఈ ప్రోగ్రామ్ కోసం 26.05 కోట్లు 5 సంవత్సరాల కాలానికి కేటాయించారండి. ముఖ్య లక్ష్యం ఏంటంటే క్రీడా లక్షణాలకు సంబంధించిన జన్యు సూచికలను గుర్తించడం అండి. ప్రారంభ దశలోనే ప్రతిభను గుర్తించడం అండి. అలాగే 10,000 డీఎన్ఏ నమూనాలను సేకరించి విశ్లేషణ చేయాలని లక్ష్యం అండి. సో, మన క్వెషన్ ఏంటంటే భవిష్యత్ ఒలింపిక్స్ ఎప్పుడండి 2030, 34 కోసం క్రీడాకారుల డీఎన్ఏ మ్యాపింగ్‌కు స్పోర్ట్స్ జీనోమిక్స్ ప్రోగ్రామ్‌ను ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్ అండి. ఈ ప్రోగ్రామ్ కోసం ఎంతండి 26.05 కోట్లు 5 సంవత్సరాల కాలానికి కేటాయించారండి. అయితే ముఖ్య లక్ష్యం ఏంటంటే క్రీడా లక్షణాలకు సంబంధించిన జన్యు సూచికలను గుర్తించడం, ప్రారంభ దశలోనే ప్రతిభను గుర్తించడం అండి. అయితే 10,000 డీఎన్ఏ నమూనాలను సేకరించి విశ్లేషణ చేయాలని లక్ష్యంగా. ఓకేనా? సో, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ ఈ క్వెషన్ గురించి డిస్కస్ చేసాం. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లో చెప్పండి. మావో శాంటాగా ప్రసిద్ధి చెందిన ఏ బ్రెజిలియన్ బాస్కెట్‌బాల్ దిగ్గజం 68 సంవత్సరాల వయసులో మరణించాడు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్‌లలో చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.